బటర్ఫ్లై రియల్ ఎస్టేట్ యాజమాన్యం రంగారెడ్డి జిల్లా అమనగల్లు ప్రాంతంలో రైతుల భూములను అక్రమంగా లాక్కుంటూ తమను భయభ్రాంతులకు గురిచేస్తూ దౌర్జన్యాలు చేస్తున్నారని, వారిపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని బాధితులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డి డీజీపీకి ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. మలకపేటలో హైకోర్టు న్యాయవాది రాపోలు భాస్కర్ నివాసంలో బాధితులు మల్కేడి వెంకట కిషన్జీ, మంచుకొండ హైమావతి, నేనవత్ చంద్రునాయక్, జటవత్ రాములు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రశ్నిస్తే అక్రమ కేసులు బడాయించి జైలు పాలు చేస్తున్నారని ఆరోపించారు. అన్యాయంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి, పేదలు బాధితులు అన్యాయం జరిగిందని పోతే వాళ్ళు కేసులు తీసుకుంటలేరు, కేసులు కడతలేరు, న్యాయం చేయట్లేదు. ఇది పరిస్థితి. బాధాకరమైనది ఏంటంటే ఒక 5 సర్వే నెంబర్లలో 100 ఎకరాలు కొంటారు. ఆ సర్వే నెంబర్ల మధ్యలో కొంతమంది పేదల భూములు ఉన్నాయి. వీళ్ళని అమ్మంటే అమ్మలేదు. వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళ కాడు ఉన్నటువంటి అన్ని సేల్ డీడ్ని పేజ్ చేసుకొని నాలా కన్వర్షన్ చేస్తారు. నాలా పర్మిషన్ తీసుకుంటారు. నాలా పర్మిషన్ తీసుకొని సేల్ డీడ్ తీసుకొని నాలా పర్మిషన్ తీసుకొని డిటిసిపి అధికారుల కాడికి పోతారు. వాళ్ళు ఏం చేస్తారు, ఒక సర్వే మ్యాప్ వేస్తారు. దానికి సంబంధించినటువంటి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేస్తే డిటిసిపి అధికారులు లక్షల డబ్బులు తిని లేఅవుట్ మంజూరు చేస్తారు. మంజూరు చేసిన తర్వాత వాళ్ళు ప్లాట్ చేసేటప్పుడు వీళ్ళ పేరు మీద ప్లాట్ ఉంటుంది, వీళ్ళ పేరు మీద భూమి ఉంది, వీళ్ళ పేరు మీద పాస్ పుస్తకాలు ఉన్నాయి. కానీ వీళ్ళకి తెలవకుండా వీళ్ళ భూమి నాలా కన్వర్ట్ అవుతుంది. ఫిజికల్గా